విజయవాడలో ఇంటాక్ సంస్థ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. విజయవాడ చరిత్రను భావి తరాలకు తెలియజేస్తామంటున్న ఇంటాక్ ప్రతినిధులతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడ చరిత్రను భావితరాలకు అందించేందుకు ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈరోజు ఒక ఫ్యామిలీ డ్రైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం కూడా విజయవాడలో ఉన్న కేవ్స్ అండ్ కెనాల్స్ ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం కూడా వచ్చే భావితరాల కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కూడా ఈ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఏమని శివనాగరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన ఏం సార్ ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏంటి ఈ కేవ్స్ అండ్ కెనాల్స్ అనే కాన్సెప్ట్ ఏంటి? అయితే విజయవాడ చాలా ఘనమైన చరిత్ర కలిగింది. ఒకప్పుడు సాంస్కృతిక రాజధానిగా పేరొందింది కదా. ఆ తర్వాత ఏమైందంటే రాజధానులు మారటంతో దాని యొక్క ఇక్కడ ఉండేటువంటి అనేక రకమైన సాంస్కృతిక అంశాలన్నీ బయటకు వెళ్ళటాన ఈ మహోన్నత చరిత్ర కలిగిన విజయవాడ చరిత్ర కొంత మరుగున పడుతుంది అన్న ఉద్దేశంతో ఇంటాక్ అంటాం, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ అనే ఆర్గనైజేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ చాప్టర్కి కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం. కేవ్స్ అండ్ కెనాల్స్ అన్న అంశం మాత్రమే ఈసారి తీసుకున్నాం. దాంట్లో మనం ముందు కేవ్స్, మొగల్రాజపురం నుంచి కేవ్స్, ఈ తర్వాత అక్కన్నమాదన గుహలు, ఆ తర్వాత మళ్ళీ ఉండవల్లి గుహలు అనేది కేవ్స్లో మనం కవర్ చేస్తాం, ఈరోజు సందర్శిస్తాం, దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాం వాళ్ళకి. తద్వారా వాళ్ళకి అవగాహన పెరుగుతుంది, పరిరక్షణోద్యమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ నటరాజ విగ్రహం రేపో ఎల్లుండో పడిపోతుంది అన్న ఆందోళన విజయవాడలో ఉన్న ప్రతి నగర పౌరుడికి ఆవేదన గురి చేస్తుంది. అంటే ఇప్పుడు తరం వాళ్ళకి అక్కన్నమామ గృహాలు కానీ, లేకపోతే ఉండవల్లి కేవ్స్ కానీ, లేకపోతే మొగల్రాజపురం కేవ్స్ కానీ ఎన్ని తెలియదు. వాటిని తెలిసే విధంగా ఏమన్నా భవిష్యత్తులో వేరే కార్యక్రమం సదస్సులు కూడా చేస్తున్నాం. ఏమైందంటే కాలేజీలను ఇన్వాల్వ్ చేయాలి. ముందు అసలు అక్కన్నమాదన గుహలని ఎందుకన్నారు, మొగల్రాజపురానికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఏమిటి గిరిపురం అన్నారు, ఏమిటి ఆ గిరిపురం గిరిపురం అంటున్నాం కానీ అక్కడ ఉన్న గుహ ఏమిటి, అలా మనం తీసుకెళ్తాం. అక్కన్నమాదనలు అనేవాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో గోల్కొండ నవాబులు కాబట్టి వాళ్ళ కింద పనిచేసిన మంత్రులు కదా, వాళ్ళు క్యాంప్ ఆఫీస్ ఆ గుహలో పెట్టుకోవటాన అక్కన్నమాదన్న గుహ ఉంది. ఈ గుహలకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు కూడా మనకి ఇక విజయవాడ నుంచే స్టార్ట్ అయినాయి. అజంతా ఎల్లోరా దానికి సంబంధించిన చరిత్ర కూడా ఎక్కువగా స్టార్ట్ అయిన ఒక నానుడు ఉంది. అసలు నిజం చెప్పాలంటే మంచి ప్రశ్న. మనకి వాళ్ళు ఏలూరు దగ్గర ఉన్న గుంటుపల్లి గుహలను చూసారా, అజంతా ఎల్లోరా కంటే 300 సంవత్సరాల ముందు అవి, క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం నాటివి ఎక్కడ ఏలూరు దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మీకు శాతవాహనుల కాలం నుంచే ఉన్నాయి, 1వ శతాబ్దం నుంచే ఈ గుహలు ఇక్కడ ప్రారంభమై అలా మళ్ళీ అక్కడ పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర గుహలు, ఇంకా అజంతా ఎల్లోరా స్ఫూర్తి ఇక్కడి నుంచి ప్రారంభమైందని కొంతమంది ఊహ అన్నమాట. ఎందుకంటే మనం అదేని ఎస్టాబ్లిష్ చేయలేము, మిగతా చోట్ల కూడా ఉన్నాయి కదా. మనకి క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలోనే బీహార్లో ప్రారంభమైంది, అట్లాగే మహారాష్ట్రలో కూడా క్రీస్తుకు పూర్వమే ప్రారంభమైంది. కాబట్టి ఇది చాలామంది ఏమంటారంటే ఈ విజయవాడలో 1-4 శతాల మధ్య ముమ్మరంగా సాగిన గుహలను తొలచడం అనే కార్యక్రమం దేశంలో ఇటు దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశానికి పాకింది అని కొంతమంది చరిత్రకారుల భావన. తొలి అడుగు మాత్రమే ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్ తరాల కోసం, అంటే విజయవాడ చరిత్రని అందరికీ తెలిసే వారి కోసం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఈ తొలి ప్రయత్నమే. రాబోయే రోజుల్లో ఇంకా విజయవాడ చరిత్రని భావితరాల కోసం ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఒక సదస్సులు ఇలాంటివి కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా